ఎందుకు అంత ఆవేదనతోటి మాట్లాడినారు, ఆవేశం కూడా చూపించారు, ఎందుకు అంత కోపం, ఎందుకు కాంగ్రెస్ అర్థం కూడా ఉంది కదన్న, అర్థం కూడా ఉంది కదా నేను మాట్లాడిన దాంట్లో. ఎందుకు ఆవేశం ఎందుకు అంటే ఇప్పుడు 17 నెలలు కావస్తుంది, ఇది 18వ నెల కావస్తుంది కాంగ్రెస్ పార్టీని గెలిపించి. ఆ పార్టీ గెలుపు కోసం మేము చాలా కష్టపడ్డామన్న నిరుద్యోగులము. వీళ్ళు ఎంతసేపటికి మేము క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి మాకు పార్టీల రంగులు పూస్తున్నారు తప్ప మా ఆవేదనను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, మాతో ఒక చర్చ ఎందుకు జరపట్లేదు, నిరుద్యోగులకు ఏం కావాలని ఎందుకు జరపట్లేదు. ఇప్పుడు మన June 2కి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, వాళ్ళు ఎక్కడ అనౌన్స్ చేయలేదు కానీ మేము ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము. ఆవిర్భావ దినోత్సవం కదా, మాకేమైనా గుడ్ న్యూస్ వస్తుందేమో అని చాలా వెయిట్ చేసినాము. ఇక ఒక రోజు అంటే రాత్రి 12 గంటల వరకు కదా, అప్పటిదాకా కూడా వెయిట్ చేసినాము, ఒక్క క్షణం ముందు కూడా వెయిట్ చేసినాము, కానీ ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ కానీ ఏం కూడా రాలేదు. ఇప్పుడు మీరు ఎవరి కోసము పార్టీ ఏర్పాటు చేసుకున్నట్టు. అందుకే ఏమొచ్చిందంటే మేము ఇంత కష్టపడి పార్టీని గెలిపిస్తే ఫైనల్లీ మమ్మల్ని పట్టించుకుంటలేరు కదా. ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పే ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది, అది కోపం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలు పట్టించుకోలేదు, అందుకే కదా వాళ్ళకి బుద్ధి చెప్పి మిమ్మల్ని కూర్చోబెట్టినాము. అట్లాంటప్పుడు వాళ్ళు ఇవ్వలేదు కదా, వాళ్ళని అడిగిర్రా అంటే వాళ్ళు ఇవ్వలేదనే మిమ్మల్ని గెలిపించినాము. అట్లాంటప్పుడు వాళ్ళకి మస్తు బుద్ధి చెప్పినాము, వాళ్ళు కోలుకోలేని బుద్ధి చెప్పినాము వాళ్ళకి. ఇప్పుడు ఏమైతుందంటే మేము నమ్మి ఓటేసి గెలిపించిన పార్టీ మమ్మల్ని పట్టించుకుంటలేదు, అదే మా ఆవేశానికి కారణం, అదే మేము ఇంత బాధపడడానికి